వంటిల్లు కల్తీ అవుతోంది. తినే ప్రతి ముద్దలోనూ కల్తీ జాడలు కనిపిస్తున్నాయి. పప్పులో వాడే నెయ్యి, కూరలో వాడే పసుపు, మసాలాలు, ధనియాల పొడి ఇలా అన్ని కల్తీ అవుతున్నాయి. దీంతో మనిషి ఆరోగ్యానికే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. మార్పు ఒకేసారి కనిపించకపోయినా క్రమేణా ఆరోగ్యం క్షీణించడం ఖాయమంటున్నారు నిపుణులు. తాజాగా విజయవాడ నగరంలో కల్తీ దందా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మేడిపండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెతను అక్షరాల వంట పట్టించుకున్నారు కల్తీ వ్యాపారులు. కల్తీకి అది ఇది అని ఏమీ లేకుండా ప్రతి ఒక్క పదార్థాన్ని కల్తీ చేసేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వాడే నెయ్యిలో ఎక్కువగా కల్తీ జరుగుతోంది. డాల్డా హానికర రసాయన మిశ్రమాలతో నెయ్యిని తయారు చేస్తున్నారు. ఆధునిక యంత్రాలతో అత్యాధునిక ప్యాకింగ్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీ పేర్లతో మార్కెట్లోకి తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడ కేంద్రంలో భారీగా కల్తీ దందా సాగుతోంది. నెయ్యి, కారం, పసుపు, మసాలా దినుసులు దేన్ని వదలకుండా కల్తీ చేస్తున్నారు మాయగాళ్లు. విజయవాడ ఇంద్రనాయక్ నగర్లోని కర్మాగారాన్ని తనిఖీ చేసిన పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. కల్తీ సరుకుల తయారీకి సిద్ధం చేసిన ముడి సరుకుతో పాటు ప్యాకింగ్ కోసం నిర్దేశించిన లేబుల్స్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. 60కి పైగా ఉత్పత్తుల తయారీకి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసు కుటుంబాల నివాసం ఉండే కాలనీలో గుట్టుగా సాగుతున్న ఈ కల్తీ ఉత్పత్తులు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇందులో 5 రాష్ట్రాలకు చెందిన పలువురు హోల్సేల్ వ్యాపారుల సహకారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పదిహేను రకాల గీస్ అండి. ఇప్పుడు మా గీ, మహాలక్ష్మి గీ, శ్రీలక్ష్మి గీ, ద్వారకా గీ, శ్రీ చిన్ని కృష్ణ, నంది, వైష్ణవి గీ, సుప్రియ, విష్ణు, న్యూ దుర్గ, మా దుర్గ, విజయదుర్గ, శ్రీదుర్గ, నవదుర్గ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ పేరుతోటి గీని అడల్ట్రేషన్ గీని తయారు చేసి అక్కడ నుంచి అది చుట్టుపక్కల వాళ్ళు తెలిసిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి మార్చి మన గొల్లగూడెం నెక్కలం, అడవి నెక్కలం దగ్గర అక్కడ ఒక యూనిట్ని ఒక 2 కోట్లకి పర్చేజ్ చేసి దాంట్లో ఈ స్పూరియస్ గీ తయారీకి ఈ డాల్డాని, అదేవిధంగా ఈ బ్రాన్ రీచ్ ఆయిల్, ఆ బ్రాన్ రీచ్ ఆయిల్ ఇక్కడ మన విజయవాడ విజయ అగ్రో దగ్గర పర్చేజ్ చేయటం, అదేవిధంగా డాల్డాను మన మెడ్రాస్లో పర్చేజ్ చేయటం, తర్వాత ఇంకా దానికి సంబంధించి కలర్ని మండపేటలో కొనకరావటం, ఈ వర్కర్స్ని పెట్టేసి అన్నీ కలిపి ప్యాకెట్లు పడే విధంగా కొన్ని మిషన్స్ పెట్టాడు. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న కల్తీ దందాలో ప్రధాన సూత్రధారి ఫణీంద్ర కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కల్తీ పదార్థాల తయారీ కర్మాగారం గుట్టు రట్టు చేశారు. గుంటూరుకు చెందిన ఆవుల ఫణీంద్ర తన బావ అనిల్ కుమార్తో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. వీరిద్దరూ పాత బస్తీలో ప్రియా గోల్డ్ సంస్థలో గుమస్తాలుగా పనిచేశారు. అనతి కాలంలోనే వ్యాపారం మెలకువలను తెలుసుకుని కల్తీ నెయ్యికి శ్రీకారం చుట్టారు. నగర శివారు ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్, ఇంద్రనాయక్ నగర్లో స్థలం కొనుగోలు చేసి కల్తీ నెయ్యి తయారీ ప్రారంభించారు. శ్రీదుర్గ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరిట లైసెన్స్ తీసుకుని నిర్వహిస్తున్న కల్తీ వ్యాపారంపైన 2012లోనే పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిర్వహించగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో స్వస్థలమైన గుంటూరును కేంద్రంగా చేసుకుని కల్తీ మసాలా దినుసుల వ్యాపారం ప్రారంభించి మరోసారి పోలీసులకు చిక్కారు. నెక్కలం గొల్లగూడెంలో నెయ్యి తయారు చేస్తూ ఈ నెల 13న టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు.
ఇది కాకుండా ఈ కారమును ఈ మన పసుపు ఈ టర్మరిక్ అను ఈ కారం పౌడర్స్ కూడా ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని గుంటూరులో కారం గుంటూరులో కొనుక్కొచ్చేవాడు, టర్మరిక్ మెడ్రాస్లో కొనుక్కొచ్చేవాడు, బస్తాలు కొనుక్కొచ్చేసి ఇక్కడ చిన్న చిన్న సాసెట్స్ అవి కూడా మిషన్లే అండి. ఒక బౌల్లో పోస్తే ఈ కవర్లతోటి ప్యాక్ అయిపోయి 100 ml వాళ్ళు దాంట్లో ఫీడింగ్ చేస్తారు. 100 ml 200 ml లేకపోతే 500 grams అట్లా ఫీడ్ చేస్తే దాన్ని బట్టి కవర్ కూడా ఆ పౌడర్ కవర్లో పడతాం, అది ప్యాక్ అయిపోయి కట్ అయిపోయి ఇట్లా ప్యాక్స్ డిఫరెంట్ కంపెనీస్తో తయారయ్యి వాటిని కూడా డిఫరెంట్ ప్లేసెస్ కూడా పెట్టి అమ్మటం చేస్తూ ఉన్నాడు. దీనికి మెయిన్గా ముఖ్యం ఇలా బావగారు అనిల్ కుమార్ ఇతను ఇద్దరు కలిసి కొంతమంది వర్కర్స్ తోటి ఒక అమ్మాయి విజయలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వీళ్ళందరూ కలిపి పెట్టేసి 3 యూనిట్లు దుగ్గిరాల్లో కూడా ఒక యూనిట్ పెట్టారండి. ఆ దుగ్గిరాల యూనిట్ని మన ఫుడ్ ఇన్స్పెక్టర్ సీజ్ చేశాడు. అది ఇప్పుడు సీజర్లోనే ఉంది. అంతకుముందు కూడా ప్రీవియస్గా ఇతను నున్నలో అరెస్ట్ కాబడ్డాడు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పాటు ఒడిశా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నెట్వర్క్ను విస్తరించుకున్నాడు ఫణీంద్ర. దాదాపు 150 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కల్తీ దందా చేస్తున్నాడు. నెలకు 25 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మార్కెట్లో అసలు నెయ్యి కిలో 450 నుంచి 500 రూపాయల వరకు ఉంది. దీనిపై మార్జిన్ కూడా పెద్దగా ఉండదు. వీరు తయారు చేసి విక్రయిస్తున్న నెయ్యి మాత్రం కిలో 150 రూపాయలకే సరఫరా చేస్తున్నారు. తిరువూరు, తర్వాత జగేపేట, మైలవరం, నూజివీడు, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, పెందుర్తి, వైజాగ్, ఒరిస్సా, హైదరాబాదు, తర్వాత నెల్లూరు, ఒంగోలు, ఇంకా మన ఒంగోలు, నెల్లూరు, తర్వాత రాయలసీమకి, హైదరాబాద్ అన్నిటికి కూడా సురేష్ అండ్ శ్రావణ్ అనే ఒక ఇద్దరు ఏజెన్సీస్ ఉన్నారు, ఆయిల్ ట్రేడర్స్. వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. ఈ సప్లై కూడా కొన్ని ట్రాన్స్పోర్ట్స్, ఈ క్రాంతి ట్రాన్స్పోర్ట్ అని, బిఎంపీఎస్ ట్రాన్స్పోర్ట్ అని వాళ్ళ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయటం. అలా కాకుండా కొన్నిసార్లు వీళ్ళకి 4 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. ఈ 4 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా వాళ్ళకి సప్లై చేయటం. ఇలా సప్లై చేస్తూ ఇది మన ఒరిజినల్ నెయ్యి, ఉదాహరణకి దుర్గా, విజయ, ఈ నెయ్యిలు ఒక్కొక్కటి 400 నుంచి 500 రూపాయల వరకు వర్తుండే ఒరిజినల్ నెయ్యికి ప్యాకెట్స్కి కాకుండా ఈ డూప్లికేట్గా వాటికి దుర్గాకి మా దుర్గా అని, శ్రీ దుర్గా అని, అట్లా విజయాకి కొద్దిగా ఏదో ఒక నేము 1 or 2 వర్డ్స్ యాడ్ చేసేసి, అదేవిధంగా ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఇంపార్టెంట్ కొద్దిగా ఫెమిలియర్ డ్యూరబిలిటీ ఉన్న ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. అలాంటి గీ కంపెనీస్ పేర్లతోటి ఈ డూప్లికేట్ తయారు చేసి అమ్ముతూ సప్లై చేస్తూ ఉండి వాటికి 150 రూపాయలకి, 200 రూపాయలకి, 100 రూపాయలకి, 130 రూపాయలకి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రేట్ని పెట్టేసి ఒక ఏరియాలో వేసిన ప్రోడక్ట్ని ఇంకొక ఏరియాలో వేయకుండా అట్లా డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తూ మనీ రొటేట్ చేస్తూ ఈ విధంగా ఈ స్పూరియస్ డ్రగ్ని అమ్మి తయారు చేసే దాంట్లో భాగంగా ఇతను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ కేంద్రంగా సాగుతున్న కల్తీ దందాపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. కేంద్రంగా జరుగుతున్న నకిలీ నెయ్యికి సంబంధించిన గుట్టును పోలీసులు రట్టు చేసిన తర్వాత పోలీసుల విచారణలో అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి. దాదాపుగా సంవత్సరానికి 25 కోట్ల రూపాయల విలువైన నకిలీ నెయ్యి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే మొత్తం 4 రాష్ట్రాలకు తరలి వెళ్తుందనే విషయాన్ని పోలీసులు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి సుమారు 150 మంది హోల్సేల్ వ్యాపారులు కూడా ఈ నెట్వర్క్లో భాగంగా ఉన్నారు. వీరందరి సహకారంతో ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ కూడా ఇక్కడ జరుగుతుందని తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్లయితే విజయవాడలోని సింగ్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ నకిలీ నెయ్యి కర్మాగారంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న ముడి పదార్థాలన్నింటినీ కలిపి నెయ్యిగా తయారు చేస్తున్నారు. ఈ నెయ్యినే మొత్తం 4-5 రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. దాదాపుగా కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. దాదాపుగా రైస్ ప్రాన్ ఆయిల్, అలాగే డాల్డా, దాంతోపాటు ఇతర నాసిరకమైన ఆయిల్ పదార్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేయడం ద్వారా ఈ యంత్రాల ద్వారా మిక్స్ చేస్తారు. ఈ మిక్స్ చేసిన యంత్రాలన్నింటి కూడా పేరొందిన బ్రాండ్కి సంబంధించిన కంపెనీల పౌచ్లలో కూడా నింపి వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. అంటే పేరొందిన కంపెనీలకు సంబంధించిన
పూర్తి స్థాయి బ్రాండ్లు మనం ఇక్కడ చూసినట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నందిని నెయ్యి అనే పేరుతోటి ఏర్పాటు చేసిన ఈ పౌచులు కనుక చూసినట్లయితే ఈ పౌచులు అనేవి ఒక పేరొందిన ప్రముఖ బ్రాండ్కి సంబంధించిన నమూనాని పోలి ఉన్నాయి. ఈ నమూనాలని పోలిన వాటిల్లోనే ఈ నెయ్యిని మొత్తం కూడా ప్యాక్ చేస్తున్నారు. వీటిని మార్కెట్లో సప్లై చేస్తున్నారు. అసలైన నెయ్యి కంటే దీనికి దాదాపుగా 100 నుంచి 150 రూపాయల మేరకు రేటు కూడా తక్కువగా ఉండటంతో వ్యాపారులకు అధికమైన లాభాలను అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారులందరూ కూడా వీటిని కొనుగోలు చేసి అటు కస్టమర్లకు అందజేస్తున్నారు. మరికొన్ని చూసినట్లయితే అసలు నెయ్యి ప్రోడక్ట్లు చూసినట్లయితే పూర్తిగా అసలు నెయ్యితోటి సంబంధం లేని విధంగా అంటే పుణ్య దినాల్లో ఉపయోగించుకునే నెయ్యిని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ప్యాకెట్లలో కనిపిస్తుంది. పసుపచ్చ రంగులో కనిపిస్తున్న ఈ రకమైన నూనె పదార్థాన్ని ఆవు నెయ్యిగా చెబుతూ ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. ఈ ఆవు నెయ్యిగా చెబుతున్న ప్యాకెట్లన్నీ కూడా ఇక్కడి నుంచే సప్లై జరుగుతోంది. వీటిని మొత్తం 5-6 రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. చాలా తక్కువ రేటుకి ఇక్కడ నుంచి హోల్సేల్ వ్యాపారులకు ఈ ఆవు నెయ్యి అనే పేరుతో ఉన్న ఈ ఆయిల్ పదార్థాలు వెళ్తున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కస్టమర్లకు కూడా వెళ్తున్నాయి. ఈ రకమైన దందా అనేది పూర్తిగా ఇక్కడ జరుగుతుంది. దీంతో పాటు తాజాగా కూడా పోలీసులు ఈ మొత్తం 4-5 చోట్ల విజయవాడ నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన ఈ గోడౌన్ల మీద పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా తాజాగా కూడా ఇప్పుడు పసుపు అలాగే కారము మసాలా లాంటి పదార్థాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. పసుపు పొడి అలాగే కారం పొడి అలాగే దీంతో పాటు మసాలా దినుసులు ఇటువంటి పదార్థాలన్నీ కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లకు చిల్లర కొట్లకు హోల్సేల్ వ్యాపారుల ద్వారా వెళ్ళిపోతున్నాయి. 10 రూపాయలు 5 రూపాయలు 20 రూపాయలు ఈ రకమైన ప్రైస్ రేట్లతోటి వెళ్తున్నాయి. ఇవి కనీసం తయారు చేయడానికి కనీసం 2 రూపాయలు కూడా పట్టవని చెప్పి ఆహార నిపుణులు చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతున్న ఈ మార్కెట్లో దాదాపుగా 150 మంది హోల్సేల్ వ్యాపారులు కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి సంఘటనల మీద చాలా సీరియస్గా కేసులు నమోదు చేయాల్సిన నేపథ్యంలో కేవలం 420 లాంటి కేసులు మాత్రమే నమోదు చేయడానికి చట్టపరంగా అవకాశం ఉన్నట్టుగా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. దీంతో బెయిల్ మీద మళ్ళీ బయటికి రావటం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఇటువంటి కల్తీ వ్యాపారులకు ఒక పరిపాటిగా మారిపోయింది. మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పూర్తిగా ఒక కోట్లాది రూపాయల నెట్వర్క్ కలిగిన ఇండస్ట్రీగా కనిపిస్తోంది. చాలా నామినల్ కేసులే నమోదవుతాయి. అటు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడటానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ల పరిధిలో వస్తున్న కేసుగా అటు అధికారులు కూడా చెప్తూ ఉంటారు. అయితే దీన్ని సీరియస్గా ఎవరు కూడా తీసుకోరు. కేవలం చిన్న చిన్న అక్షరాలతోటి ముద్రించలేని విధంగా ఇవి ఆహారానికి ఉపయోగించకూడదు అనే ముద్రను కూడా దీని మీద ఉండడం వల్ల పెద్దగా కేసులు నమోదు కాకుండానే ఈజీగానే బయటపడచ్చని అటు నిర్వాహకులు దీన్ని నిర్వహించే వాళ్ళు కూడా చెప్తున్నారు. అటు పెద్ద పెద్ద గోడౌన్లను ఏర్పాటు చేయటం అలాగే నకిలీ పదార్థాలన్నింటినీ కూడా భారీ ఎత్తున ఇక్కడ డంప్ చేయటం ఆ తర్వాత ఈ డంప్ చేసిన వ్యవహారాలన్నింటినీ కూడా మొత్తం కల్తీ నెయ్యిగా కానీ కల్తీ పసుపు పొడి కల్తీ కారం పొడి అలాగే మసాలా దినుసులు ఇటువంటి పదార్థాలన్నింటినీ కూడా తయారు చేసి ఇక్కడ నుంచి నెట్వర్క్ ద్వారా కూడా బయటికి పంపించడం అనేది ఇక్కడ చాలా కాలంగా జరుగుతుంది. దాదాపుగా 2007 సంవత్సరం నుంచి కూడా పట్టుబడిన నిందితుడు ఎవరైతే ఆవుల ఫణీంద్ర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఆవుల ఫణీంద్రనే పూర్తిగా ఈ నెట్వర్క్ని నిర్వహిస్తున్నాడు. అతన్ని కొద్దిసేపటి కిందటనే పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆవుల ఫణీంద్ర చెప్తున్న దాని ప్రకారం తాను తయారు చేస్తున్నవన్నీ కూడా చట్టబద్ధంగానే ఉన్నాయని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని ఏ రకంగా ఈ రకమైన కల్తీ ఆహార పదార్థాలని ఇమిటేటెడ్ ఆహార పదార్థాలని కూడా తయారు చేసినా కూడా పెద్దగా నేరం కాదు అనే విధంగా అతని మాటల్లో కూడా వ్యక్తమవుతుంది. అయితే మొత్తంగా కోట్ల రూపాయల్లో జరుగుతున్న ఈ దందా వెనక చాలామంది ప్రముఖులు ఉన్నారు. వారందరూ కూడా పోలీసుల చేతిలో చిక్కి వారందరూ కూడా కటకటాల వెనక్కి వస్తే తప్ప ప్రజల ఆరోగ్యాలతోటి ఆటలాడుతున్న ఇటువంటి దందా అనేది ముగిసేందుకు అవకాశం లేదని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.